ఈ సమయమందు ఒక బైబిల్ గ్రంథముల నుండి ఒక సందర్భాన్ని, ఒక సంగతిని మీ ముందు ఉంచటానికి ప్రభువును బట్టి నేను సిద్ధపడుతూ ఉన్నా. దయచేసి చక్కగా వాక్యాన్ని వినటానికి సిద్ధపడదాం. వేసవి కాలం వస్తుంది కాబట్టి కొంచెం అర్లీగా మేము ముగించడానికి ప్రయత్నిస్తాం. పోయేటప్పుడు కొంచెం ఎండ ఎక్కువగా ఉంటే వాహనాలు దొరకవు కాబట్టి కొంచెం దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని కొంచెం కార్యక్రమాన్ని సమయాన్ని ముందుకు జరిపాం. ఆ విషయాలన్నీ కూడా మీకు తెలుసు అని నేను ప్రభువును బట్టి మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. రైట్, మంచిది. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం ఈ సమయమందు పరిచయం చేయటానికి నేను సిద్ధపడుతూ ఉన్నా. బహుశా చాలాసార్లు అతని గురించి మనం విన్నాం. ఈరోజు కొంచెము ముందుకు వెళ్ళి అతని గురించి మనం వినటానికి సిద్ధపడదాం. అతడే సమరయ ప్రాంతంలో ఉన్న సమరయ ప్రాంతంలో సేవ చేసి అనేకులను రక్షించిన ఫిలిప్ గారు మనకు కనిపిస్తే, ఫిలిప్ పరిచర్లోనే ఉండి మరొక దుష్ట హృదయంతో ఉన్న గారడి సీమోన్ను మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము మీ ముందు ఉంచుకోండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయములో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. అతడు సమరయ ప్రజలను విభ్రాంతి పరిచినవాడు, సమరయ ప్రజలను భయపెట్టినవాడు. మరో మాటలు చెప్పాలంటే సమరయ ప్రజలందరూ అనుకున్నారు, ఓహో దేవుడు ఒక మనిషి ద్వారా ఏదైనా చేస్తే, వినండి, దేవుడు ఒక మనిషి ద్వారా ఏదైనా చేస్తే ఇలా చేస్తాడా అనుకున్నాడు. ఆ వ్యక్తిని బట్టి ప్రజలందరూ కూడా అంతగా ప్రభావితం చేశాడనమాట ఆ వ్యక్తిని గురించి మనము ఈ సమయమందు వినటానికి సిద్ధపడదాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 5వ వచనం నుండి చూద్దాం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. 6వ వచనం, జను సమూహము విని ఫిలిప్పు చేసిన కార్యములను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేక వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. 9వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ నుండి ఒక వ్యక్తి మనకు పరిచయం అవుతాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే లేఖనం మనకు ఇలా పరిచయం చేసింది. సీమోను అని ఒక మనుషుడు ఉండెను. ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారడీలు చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరుచుచుండెను. కొద్దివారు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడినవాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని యందు లక్ష్యముంచరి. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారతనిని లక్ష్య పెట్టిరి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే అతని పేరు సీమేన్. అతని గురించి లేఖనం ఏం చెప్పింది అంటే అతడు గారడీలు చేయుచున్నవాడు అన్నాడు. ఎవరండి ఆయన? గారడీలు చేస్తూ ఉన్నాడు. మన భాషలో చెప్పాలంటే అడపదడప కొంతమంది దొంగ బావులు కనిపిస్తారు. వాళ్ళు గారడీలు చేస్తూ ఉన్నారు. ఈ నిమ్మకాయ కట్టుకో, ఈ తాయిత కట్టుకో, ఇది బాగవుతుంది, అది బాగవుతుంది, ఇది బాగవుతుంది అని చెప్పి మనుషులను భయభ్రాంతులకు గురి చేసేవాళ్ళు చాలామంది కనిపిస్తారు. అతడు కూడా గారడీలు చేస్తూ చాలామందిని భయపెట్టేవాడు అన్నమాట. చాలామంది భయపడ్డారు. అతను చూస్తే ఓహో ఇతనిలో తెలియని ఒక శక్తి ఉంది, తెలియని ఒక ఏదో ఉంది, అందరూ బట్టి ఇతని ద్వారా ఈ కార్యాలు జరుగుతూ ఉన్నాయి అని అందరూ కూడా నమ్మారు. నాకేమనిపిస్తుందంటే కొన్ని సందర్భాల్లో ఒక అసత్యాన్ని 100 మంది సత్యము అని చెబితే సత్యం అంటే ఏంటో తెలియని వాళ్ళు దాన్ని అబద్ధాన్ని కూడా సత్యము అని నమ్మే ప్రమాదం ఉంది. అర్థమైందా? ఒక అబద్ధాన్ని 100 మంది సత్యము అని చెబితే అబద్ధమే సత్యమయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఉండొచ్చేమో అనే అభిప్రాయాలు కూడా బయటకు వస్తాయి. సో ఈ రకంగా ఈ వ్యక్తిని గురించి మనం ఏం చూస్తాము అంటే ఇతడు సమరయ ప్రజలను విభ్రాంతి పరుస్తూ ఉన్నాడు. గారడీలు చేస్తూ చాలామంది గారడీ మ్యాజిక్లు అంటారే అలాంటివి అన్నమాట. ఈ గారడీలు చేస్తూ ఇతడు సమరయ ప్రజలను విభ్రాంతి పరుస్తాడు. తర్వాత కింద మనం చూస్తాం అక్కడే దేవుని సేవకుడైన
సువార్థికుడైన ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. అతని గురించి లేఖనం ఏం చెప్పిందంటే ఫిలిప్పు అనే మాట అతని పేరును పరిచయం చేసింది. ఫిలిప్ గారు ఆ సమరయ పట్టణం వరకు వెళ్ళి అక్కడ దేవుని గురించి చెప్పాడు. దేవుని గురించి చెబితే చాలామంది బాగుపడ్డారు, చాలామంది స్వస్థత పొందారు. అక్కడ రాసాం కదా, అపవిత్ర ఆత్మలు పట్టిన వారు, దయ్యాలు పట్టిన వాళ్ళు ప్రార్థన చేస్తే కేకలు వేసి వెళ్ళిపోయాయి. అలాగే పక్షవాయువు జబ్బు కలిగిన వాళ్ళు బాగైపోయారు, కుంటివారు అనేకులు స్వస్థత పొందిరి అని ఫిలిప్ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు సమరయ ప్రాంతంలో చేస్తూ వచ్చాడు. ఈ కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ ఉన్నాడు ఎవరు? గారడి సీమోను. ఇక్కడేమో దేవుని సేవకుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటే, ఇక్కడేమో గారడి సీమోను అనే వ్యక్తి ఇతడు కూడా చేస్తూ ఉన్నాడు. ఇతడు దైవిక శక్తి కాదు, ఇతంది మాంత్రిక శక్తి. ఒక మాట చెప్పాలంటే గారడి శక్తి. ఇతడు కూడా నేను చేస్తూ ఉన్నాను అన్నాడు. కొంతకాలానికి ఇతడు చేస్తున్న కార్యక్రమాలు, అంటే ఫిలిప్ గారు చేస్తున్న కార్యక్రమాలు చాలా గొప్పవయ్యాయి. ఇతనికి రాను డౌన్ అయిపోయాడు అన్నమాట. డౌన్ అయిపోతే అందరూ కూడా మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తిసం తీసుకుంటా ఉన్నారు. ఇతడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నందుకు ప్రజల్లో ఒక ఆలోచన వచ్చి, ప్రజల్లో ఒక యేసుక్రీస్తు పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి యేసుక్రీస్తును అందరూ అంగీకరించడానికి వస్తూ ఉంటే, ఇతడు ఎవరు గారడీలు చేస్తూ ఉన్నాడని చెప్పామే, ఈ సీమోను కూడా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నమ్మి బాప్తిసం పొందాడు. ఇది అతని సంగతి. రైట్. తర్వాత మనం ఏం చూస్తాము అంటే, అతడు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాడు కదా. బాప్తిసం తీసుకున్న తర్వాత అతని జీవితం ఎలా ఉండాలో ఈరోజు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడతా. ఒక వ్యక్తి మారు మనసు పొందితే, మారు మనసు పొందక మునుపు నీవు ఎలా ఉన్నావో తెలియదు, మారు మనసు పొందిన తర్వాత నీవు ఎలా ఉండాలి. ఇది ఈరోజు ఈ ఉదయకాలం మీ ముందు కొన్ని మాటలు చెప్పటానికి ప్రయత్నిస్తున్నా. ఫిలిప్ గారేమో సువార్త ప్రకటిస్తూ ముందుకెళ్ళిపోతే, ఈ గారడి సీమోను విన్నామే, అతడు ఫిలిప్ వెంటే ఉన్నాడనమాట. ఫిలిప్ ఎక్కడ పోతే, మన భాషలో చెప్పాలంటే ఎవరైనా పాస్టర్లు ఉంటే పాస్టర్ బ్యాగ్ పట్టుకునేవాడు అనమాట వెనకాల. అయ్యా మీరు ఎక్కడ పోతే నేను మీ అంట వస్తా అన్నట్టుగా ఫిలిప్తో కలిసి చాలా కాలం అతనితో కలిసి పరిచయం చేశాడు. ఒకరోజు ఏం జరిగిందంటే యెరూషలేము నుండి పెద్దలైన అపోస్తలులు పేతురు యోహాను గారులు వచ్చి సమరయ ప్రాంతంలో సేవ ఎలా జరిగిందో మీరు బాగా అర్థం చేసుకుంటే తప్ప ఈ మాటలు అర్థం కావు. వాక్యాన్ని అక్కడ బాగా చదివితే తప్ప ఈ సంగతి మీకు అర్థం కాదు. సమరయ ప్రాంతంలో సేవ ఎలా జరిగిందో చూద్దాం రండి అని పేతురు యోహాను గారులు వచ్చారు. పేతురు యోహాను గారుల యొక్క వాళ్ళ లక్ష్యం ఏంటంటే యూదయ, సమరయ, బూదిగంతముల వరకు. యెరూషలేము, యూదయ, సమరయ, బూదిగంతాల వరకు. ఇది వాళ్ళ టార్గెట్. యెరూషలేము వాళ్ళున్న లోకాలను చూపిస్తూ ఉంది. ఇప్పుడు సమరయ దాకా వచ్చింది. యూదయ, ఆ యెరూషలేము అంటే ఒకటే. ఇప్పుడు సమరయ పట్టణాల్లోకి సువార్తకు వచ్చింది. సమరయ తర్వాత పౌలు మిషనరీలో బూదిగంతాల వరకు సువార్త ప్రకటన మనం చూస్తాం. ఆ లక్ష్యంతో మీరు వెళ్ళి యూదయ, సమరయ దేశంలో అందట బూదిగంత వరకు నాకు సాక్షులై ఉండాలని చెప్పాడే. ఆ పరంపరలో వీరు 11 మంది మిగిలిన భాగాలంతటి కూడా సువార్త ప్రకటించడానికి పోయారనమాట. ఆ సువార్త ప్రకటించడానికి పోవడంలో భాగంగానే ఈ ఫిలిప్ అనే వ్యక్తి సమరయ ప్రాంతానికి వచ్చాడు. సమరయ ప్రాంతానికి వచ్చి అక్కడ మ్యాజిక్లు చేస్తున్న వ్యక్తికి ఎదురు నిలబడ్డాడు. ఇది దైవిక శక్తి, అది గారడీ శక్తి అని నిరూపించాడు. చాలామంది బాగయ్యారు, రోగాలు బాగైపోయాయి, వ్యాధులు బాగైపోయాయి. అందరూ కూడా ఫిలిప్ ప్రకటిస్తున్న సువార్త వైపుకు, అందరూ కూడా ఫిలిప్ ప్రకటిస్తున్న సత్యం వైపుకు రాగలిగారు. యేసే క్రీస్తు అని నమ్మి బాప్తిసం పొందారు. నమ్మి బాప్తిసం పొందితే ఈ విషయం యెరూషలేములో ఉన్న పెద్దలకు ఎంచబడ్డారు, స్తంభాలకు ఎంచబడ్డారు. ఎవరు వారు? యోహాను, పేతురు. వీరు స్తంభాలకు ఎంచబడితే వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, అయ్యా సమరయలో ఎలా రక్షింపబడ్డారో, సమరయలో సేవ ఎలా జరుగుతుందో ఒకసారి వచ్చి చూడండి అని పేతురు యోహాను గారిని యెరూషలేము నుండి సమరయ ప్రాంతానికి ఆహ్వానించారు. వాళ్ళు వచ్చి చూస్తే చాలామంది రక్షణ పొందిన సందర్భాన్ని చూశారు. అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మీరు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందారంటే, పరిశుద్ధాత్మ ఉన్నాడనే సంగతి మాకు తెలియదు. ఏంటి అంటే, ఓహో అదా, రైట్, మీరు కాస్త ఎదగాలి అని చెప్పి వారి మీద చేతులుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు వారి దగ్గర దిగాడు.
మొట్టమొదటిగా మేడగదిలో పరిశుద్ధాత్మ దిగిన సందర్భాన్ని మనం చూస్తాం. వారు ఇశ్రాయేలీలు లేక యూదులు. ఇక్కడ రెండవ కోణంలో మనం ఏం చూస్తున్నామంటే సమరయ ప్రాంతంలో, సమరయులు అంటే మిశ్రిత జనం మధ్య రెండవసారి పరిశుద్ధాత్మ దిగుతున్న సందర్భాన్ని లేఖనం మనకు పరిచయం చేస్తుంది. అది అక్కడ మనం గమనించాల్సిన మీనింగ్. సో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పేతురు యోహానులు చేయబెట్టి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మను దిగుతున్నప్పుడు ఈయన చూశాడు. ఎవరు? గారడి సీమోను చూశాడు. గారడి సీమోను చూసి అర్రే రే 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 నేను చాలా గారడీలు చేశాను, కానీ ఏంటి చెయ్యి పెడితేనే వీళ్ళంతా కదిలింపబోతూ ఉన్నారు, చెయ్యి పెడితేనే వీళ్ళ మీద తెలియని శక్తి ఒకటి వచ్చి తాకుతూ ఉంది అని గారడి సీమోను విభ్రాంతి పొందాడు. గారడి సీమోను విభ్రాంతి పొంది ఎవరైతే ప్రార్థన చేసి ఉంటారే పేతురు యోహాను గారి దగ్గరికి వచ్చి మరలా సపరేట్గా వచ్చి, అయ్యా ఒక మాట ఏంటంటే, మీరు చేతులు పెట్టినప్పుడు ఎలా పరిశుద్ధాత్మను దిగాడో నేను కూడా ఎవరి మీదైనా చేతులు పెడితే వినండి, నేను ఎవరి మీదైనా చేతులు పెడితే వారి మీద కూడా పరిశుద్ధాత్మ దిగేటట్లుగా ఈ డబ్బు తీసుకొని నాకు అధికారం ఇవ్వండి అన్నాడు. ఏంటంటే ఈ డబ్బు తీసుకొని నాకు అధికారం ఇవ్వండి అన్నాడు. అప్పుడు పేతురు గారు మాట్లాడి ఈ మాటలు తెలియచేశాడు. ఇది ఈ సమయమందు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. గారడి సీమోను గురించి ఏం చూసాము అంటే అతడు బాప్తిసము పొందిన వ్యక్తి. ఎక్కడ మనం చూస్తాము అంటే అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 13వ వచనములో మనం చూస్తాం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసము పొంది ఫిలిప్పును ఎడబాయకుండా ఉన్నాడు అన్నాడు. ఫిలిప్పును ఎడబాయకుండా మారు మనసు పొంది బాప్తిసం పొంది ఎడబాయకున్న వ్యక్తి పేతురు ఏమంటున్నాడో ఆ వ్యక్తితో అంటే, నీవు డబ్బు ఇచ్చి దేవుని వరాన్ని సంపాదించుకోవాలనుకున్నావు కాబట్టి నీతో పాటు నీ ధనము నశించును గాక, నీతో పాటు నీ వెండి నశించును గాక అనే మాటను తెలియచేశాడు. ఇక్కడ పేతురు ఏం చెప్తా ఉన్నాడు అంటే, గారడి సీమోను బాప్తిసం పొందాడు కానీ ఫిలిప్పును ఎడబాయకుండా ఉన్నాడు, కానీ ఇంకా అతనిలో పాత లక్షణాలు మార్పు చెందలే, అతనిలో పాత అలవాట్లు మార్పు చెందలే. చాలామందిని సంఘంలో నేను చూస్తూ ఉంటాను, చాలా సంఘాలలో తిరుగుతూ ఉన్నప్పుడు మనకు కనిపిస్తున్నది వినిపిస్తున్నది ఏంటంటే, మారు మనసు పొంది ఉంటారు, బాప్తిసం తీసుకొని ఉంటారు, కానీ పాత జీవితాన్ని వదిలిపెట్టలేకపోతూ ఉంటారు. దయచేసి ప్రియ సోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయం ప్రభువును బట్టి నేనేం గుర్తు చేస్తున్నానంటే, మారు మనసు పొందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత పాత జీవితాన్ని వదిలిపెట్టాలి. పాతకాలంలో గతంలో నీవు బీడీలు తాగేవాడై ఉన్నావు అనుకోండి, సారా తాగేవాడవై ఉన్నావు అనుకోండి, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, ప్రభువుని యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత వాటిని వదిలిపెట్టాలి. అది క్రైస్తవ క్రమం, అది వాక్య క్రమం. నేను బాప్తిసం తీసుకుంటాను, బల్ల తీసుకుంటాను, మరి లోకస్తుడిగా ఉంటానంటే దానిని వాక్యము అంగీకరించలేదు. అంతకుముందు మీ అత్తను బాగా తిట్టేదానివి, అంతకుముందు నీ కోడలను బాగా తిట్టేదానివి. రక్షింపబడిన తర్వాత ఓపిక అన్నది ఉండాలి. నువ్వు రక్షణ పొందిన తర్వాత మారు మనసు పొందానని ఎలా చెప్పగలుగుతావు? నీ కోడల్ని ప్రేమించలేని అత్తను ప్రేమించలేని కోడలు ఇద్దరు కూడా వాక్యాన్ని వినటానికే ముందుగా ఉంటారు. కానీ నీ సంభాషణ, మీ మాటల విధానం మార్పు లేకపోతే దేనివల్ల ప్రయోజనం? నువ్వు మారావని చెప్పడానికి హేతువేమి? నువ్వు మారావని చెప్పడానికి రుజువేమి? కాబట్టి నేను ప్రభువుని బట్టి చెబుతూ ఉన్నా, ప్రభువుని బట్టి గుర్తు చేస్తూ ఉన్నా, నీవు మార్పు చెందావని చెప్పడానికి నీ నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి, నీ నోటి మాటలు సరైనవిగా ఉండాలి, నీ నోటి మాటలు యథార్థతను తెలియచేసేవై ఉండాలి, నీ నోటి మాటలు దేవుణ్ణి మహిమపరిచేవై ఉండాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం మన నోటిని కొంచెం సరి చేసుకుందాం. కొందరి నోరు వాడి అయిన కత్తి, పదును కలిగిన ఖడ్గాలు ఏం చేస్తూ ఉంటాయంటే బాగా కత్తిరిస్తూ ఉంటాయి. కొందరి నోరు తమ మాటల చేత అవతల వ్యక్తిని నిలువెల్లా చంపేస్తారు. ఒక మాట చెప్పాలంటే వాళ్ళ హృదయాన్ని కుచ్చిపాడేస్తారు అంతే. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అన్నట్టుగా నోటిని చాలా పదును పెట్టిన మాటలు అంటారు. అమ్మా, విశ్వాసిగా నీవు ఉంటే ఇది నీకు సరిపోదు, విశ్వాసిగా నీవు ఉంటే నీకు సరిపోదు. కాబట్టి నీ మాటను మార్చుకోవాలని
ఈ ఉదయకాలం, ఈ మధ్యాహ్న కాల సమయం ప్రభువును బట్టి మను చేస్తూ ఉన్నాను. గారడి సీమోను బాప్తిసం తీసుకున్నాడు, కానీ అతనిలో మార్పు కనిపించదు. అతను ఏమన్నాడు, పేతురు గారు పరిశుద్ధాత్మ దిగినట్లుగా ప్రార్థన చేస్తే ఈయన అనుకున్నాడు డబ్బిస్తే ఇస్తారనుకున్నారేమో, అందుకనే నీ వెండితో నీతో కూడా నీ వెండి నశించునుగాక అన్న మాటను మనం చూస్తాం. తర్వాత పేతురు అతను ఏమన్నాడో కింద వచనాల్లో మనం చూస్తాం. ఎవరినండి అంటున్నది? బాప్తిసం పొందిన వ్యక్తిని పేతురు అంటున్న మాటలు ఇక్కడ మనం చూస్తాం. రెండవదిగా ఏం చూస్తామంటే మనం చూద్దాం, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాట పేతురు అంటా ఉన్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరైనదే కాదు అన్నాడు. ఏంటంట? ఎవరు హృదయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడండి? ఎవరు హృదయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? బాప్తిసం తీసుకున్న గారడి సీమోను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. బాప్తిసం తీసుకొని ఫిలిప్పుతో ఉన్నాడే, బాప్తిసం తీసుకొని నేను బాప్తిసం తీసుకున్నానని యాక్టింగ్ చేస్తూ ఉన్నాడే, అలాంటి వ్యక్తిని గురించి ఏమంటున్నాడంటే, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. ఈ మధ్యాహ్న కాల సమయం ఒక సింపుల్గా ఒక మాట చెబుతూ ఉన్నాను. బాప్తిసం తీసుకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత నీ హృదయము కూడా దేవుని ఎదుట ఎలా ఉంది? నీ హృదయము దేవుని ఎదుట ఎలా ఉంది? కొందరు ఎలా ఉంటారు అంటే, ఆదివారం ఒక రకమైన వేషం, సోమవారం నుండి శనివారం మరో రకమైన వేషం. భక్తి అంటే వేషధారణ కాదు, భక్తి అంటే నటించడం కాదు, భక్తి అంటే యథార్థంగా జీవించడం. భక్తి అంటే యథార్థంగా జీవించడం. నీవు నీ హృదయంలో ఏమై ఉన్నావో అదే నీ జీవితంతో కూడా చూపించాలి ప్రభువుకు, అదే చూపించాలి సమాజానికి. కాబట్టి మార్పు అన్నది సమాజము నిరంతరము నిన్ను చూస్తూ ఉంటుంది. మార్పు చెందిన నిన్ను సమాజము గమనిస్తూ ఉంటుంది. మార్పు చెందిన నిన్ను సమాజము ఖచ్చితంగా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త ఉండాలని నేను ప్రభువును బట్టి మను చేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా ఉండాలని నేను ప్రభువును బట్టి మను చేస్తా ఉన్నాను. లోకములో చాలా ప్రమాదకరమైన మనుషులు మన చుట్టూ ఉన్నారు. లోకములో ప్రమాదకరమైన వ్యక్తులు మన చుట్టూ ఉన్నారు. అలాంటి సందర్భంలో మనము మార్పు చెందిన తర్వాత మన హృదయం దేవుని ఎదుట అలాగే మనుషుల ఎదుట జాగ్రత్తగా సరైనదిగా ఉండాలని ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను. సంఘాలలో సమస్యలు పెట్టేది కూడా ఎవరు అంటే, పరిచర్యలో సమస్యలు పెట్టేది కూడా ఎవరు అంటే, వాళ్ళు బాప్తిసం తీసుకొని ఉంటారు, బాగా ఉంటారు, కానీ మారు మనసు పొందరు. ఎవరైతే మారు మనసు పొందకుండా బాప్తిసం తీసుకొని ఉంటారో, ఎవరైతే పాపాన్ని విడిచిపెట్టకుండా బాప్తిసం తీసుకుంటారో, వారి వల్లనే సంఘాలలో చాలా సమస్యలు తయారవుతాయి. అట్టి వాళ్ళ దగ్గరే అపవాది కూర్చొని ఉంటాడు. ఒక మాట చెప్పాలంటే అట్టి వారు అపవాదికి ఏజెంట్లు. ఒక మాటలో చెప్పాలంటే, ప్రియ సోదరి సోదరుడా, మారు మనసు పొందితే దేవుని వాక్య క్రమానికి నీవు లోబడాలి, సంఘ క్రమానికి నీవు లోబడాలి. దైవజనుడు ఏ ఉపదేశం అయితే చెబుతాడో ఆ ఉన్నాడు. బాప్తిసం తీసుకున్న వ్యక్తి ఇంకా చెడ్డ కార్యక్రమాలు చేయటానికి ఇష్టపడతాడు. చాలామంది పరిచర్యను గురించి, సంఘాన్ని గురించి చెడ్డగా చెప్పేవాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉన్నారు. నాకు తెలుసు, దయచేసి గమనిద్దాం. అది అపవాది జరిగిస్తున్న క్రియ. అపవాది కొందరిని వాడుకుంటూ ఉన్నాడు, అపవాది కొందరిని బలపరిచాడు, అపవాది కొందరు అపవాదికి లోబడ్డారు. వాక్యం తెలియదు కాబట్టి, క్రమం తెలియదు కాబట్టి, ప్రార్థన తెలియదు కాబట్టి, సహవాసం తెలియదు కాబట్టి ఖచ్చితంగా జీవితం అంటే నా ఇష్టానుసారంగా నేను వస్తాను, నా ఇష్టానుసారంగా నేను కూర్చుంటాను, నా ఇష్టానుసారంగా నేను ఉంటానంటే అది అపవాది లక్షణం. సంఘాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే క్రీస్తు స్వరూప్యంలోనికి దినదినం ఎదగటానికి ఇచ్చాడు. సహవాసాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే, కాపరిని ఎందుకు ఇచ్చాడు అంటే, ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం, ఉపదేశ క్రమం కొందరిని బోధకులుగాను, సువార్థికులుగాను, సేవకులుగాను, కాపరిగాను ఉంచాడు అంటే పరిచర్య ధర్మం జరిగించడానికి ఇచ్చాడు. నీకు పరిచర్య ధర్మం గురించే తెలియకపోయినప్పుడు ఏం మాట్లాడతావు? చెడ్డగానే మాట్లాడతావు. పరిచర్య ధర్మమే తెలియనప్పుడు సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి, పరిశుద్ధులు క్షేమాభివృద్ధి చెందటానికి, దేవుడు పరిచర్య ధర్మం జరిగించడానికి సంఘములో కాపరులు ఉంచితే, సువార్థికులు ఉంచితే, సంఘ క్రమమే నీకు తెలియనప్పుడు ఖచ్చితంగా అపవాది వాడుకునటానికి ఒక సాధనంగా నీవు నిలబడిపోతావు. నాకు అన్ని తెలుసు అని చెప్తాం, భయ ఏమీ తెలియదు. గారడి సీమోను కూడా అలాంటి వాడే. గారడి సీమోను ఏం చేశాడు? అందరూ పొందారు కాబట్టి బాప్తిసం నేను పొందాలనుకున్నాడు.
అందరూ మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది వారిలాగా రక్షణ పొందాలి, బాప్తిసం పొందాలనుకున్న వ్యక్తి కాదు ఈ వ్యక్తి. అందరు మునిగారు కాబట్టి నేను కూడా మునుగుదాం. వినండి, ఎవరో మా ఇంటి పక్కన వాళ్ళు తీసుకున్నారు, ఎదుటింటి వాళ్ళు తీసుకున్నారు, పక్కింటి వాళ్ళు తీసుకున్నారు బాప్తిసం, నేను కూడా తీసుకుంటాను అని వాళ్ళతో పోటీపడి తీసుకోవద్దు. నీవు మారు మనసు పొందుంటే, నువ్వు రక్షణ పొందుంటే, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించింటేనే బాప్తిసం తీసుకో. ఎందుకు అంటే నీ క్రియలు సమాజము చూస్తుంది. ఆయన బాప్తిసం తీసుకున్నదే ఇంకా చెడ్డ మాటలు మాట్లాడుతుంది, ఆ వ్యక్తి బాప్తిసం తీసుకున్నాడు ఇంకా బూతులే మాట్లాడతాడంటే ప్రభునామానికి అవమానం, ప్రభునామానికి అవమానం. ఈ మధ్యాహ్న కాల సమయం ఇతడు కూడా బాప్తిసం తీసుకున్న వ్యక్తే, కానీ ఎక్కడున్నాడు? నీ హృదయం నీవు నీ చెడుతనం మానుకో, ఇంకా చెడ్డ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. దేవుడు అంటే ఏమో తెలియదు, వాక్యం అంటే ఏం తెలియదు, పరిశుద్ధాత్మ వరాలంటే ఏమో కూడా తెలియదు, డబ్బుతో కొనుక్కోవాలనుకున్నాడు. అందుకనే పేతురు గారు చాలా ఆయన ఇబ్బంది పెట్టాడు. చాలా ఇబ్బందికరంగా మనకు అనిపించవచ్చు, కానీ వాస్తవాన్ని పేతురు గారు తెలియజేస్తారు. ఏమన్నాడు తెలుసు ఇక్కడ? నీవు నీ చెడుతనం మానుకొని మారు మనసు పొందు. పేతురుకి అర్థమైంది ఇతనిలో ఏం లేదని అర్థమైంది, మారు మనసు లేదని అర్థమైంది. ఎవరిలోనో? బాప్తిసం తీసుకున్న వ్యక్తిలో మారు మనసు లేదని పేతురు గారికి అర్థమైంది. సోదరి సోదరుడా, ఈ జీవితాలు మనందరికీ కొన్ని పాఠాలు, ఈ జీవితాలు మనందరికీ కొన్ని హెచ్చరికలు తెలియజేస్తాయి. పేతురు చెప్తా ఉన్నాడు, నీ మారు మనసు పొందు, నీ చెడుతనం మానుకో, మారు మనసు పొందు, దేవుని వైపు తిరుగు. అంతవరకు సమరయ ప్రజలు విభ్రాంతి పరిచిన వ్యక్తి, అంతవరకు సమరయ ప్రజల దృష్టిని ఆకర్షించిన వాడు, అంతవరకు సమరయుల చేత జేజేలు పొందినవాడు, తను ఏమైపోయాడు అంటే మారు మనసు పొందకుండానే సంఘములోనికి చొరబడ్డాడు. మారు మనసు పొందకుండానే స్వార్థ సేవలకు వచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే సేవలకు వచ్చాడంటే, ఫిలిప్పును ఎడబాయకుండా ఉన్నాడు అంటే సేవలకు వచ్చాడు ఆయన. ఫిలిప్పు స్వార్థికుడని ఫిలిప్పుతో కలిసి పని చేస్తూ వచ్చాడు కొంతకాలం. ఎవరు? మారు మనసు పొందిన వాడి సేవకు వచ్చాడు. సువార్త అంటే తెలియని వ్యక్తి, ఆ రక్షణ మారు మనసు తెలియని వ్యక్తి సేవకులతో పాటు జీవిస్తూ కొనసాగడం చూస్తూ ఉన్నాం. తర్వాత సేవకులు చూస్తున్న వాటిని చూసి, ఆ సేవకులు చేస్తున్న దాన్ని చూసి డబ్బుతో కొనాలనుకున్నాడు. దైవ కార్యాలు అంటే డబ్బు పెట్టి జరిగించే కార్యాలు కావు. డబ్బుతో దేవుని శక్తిని కొనలేము, దేవుని అధికారాన్ని దేవుని శక్తిని డబ్బుతో కొనలేము. మన ఎక్కడో చూశాను, ఒక ఓటు 70,000 అంట. ఒక ఓటు ఏదో 100,000-2,000 చూసాం, కానీ తెలంగాణలో ఒక ఓటు 70,000 అంట. ఎలా ఉంటుంది చూడండి, ఎక్కడ దాకా వెళ్ళిపోయాం. ఒక ఓటు 70,000, ఆశ్చర్యం అనిపించింది. ఏంటి సంగతి, ఎటు పోతా ఉంది ప్రపంచం? ఓటు నువ్వు 70,000 కానీ అవసరమైతే 1,00,000 పెట్టుకుంటామేమో, కానీ దేవుని శక్తిని మనం డబ్బు పెట్టి కొనలేము. దేవుడు ఎవరిని కనికరించాలంటే వారిని కనికరిస్తారు. ఎందుకు? దేవుని కనికరం నా మీద రాలేదని సరిచేసుకోవాలి, కానీ దేవుని పవర్ను, దేవుని శక్తిని మనం కొనలేము. పేతురు అలా ఉంచి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను పొందితే, ఇదిగో ఇలా మీరు ప్రార్థన చేస్తారే, ఈ పవర్ నాకు ఇవ్వండి అన్నాడు. ఆ పవర్ పేతురు యోహాను ఇవ్వడం కాదు, దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వాలంటే దేవుని ఎదుట జాగ్రత్త ఉండాలి. ప్రభుని బట్టి గుర్తు చేస్తూ ఉన్నాను, ఆయన మారు మనసు పొందిన చెడుతనంలోనే జీవించాడు. ప్రియ సోదరి, బాప్తిసం పొందిన చెడుతనంలోనే బ్రతికాడు, మారు మనసు పొందకుండా జీవించాడు. ఈ మధ్యాహ్న కాల సమయం నీ మారు మనసు పొందలేదు, దయచేసి మార్చుకోమని నేను ప్రభుని బట్టి మనం చేస్తా ఉన్నా. బాప్తిసం తీసుకున్నావన్నంత మాత్రాన సంతోషిస్తున్నావేమో. నీ నిజమైన మారు మనసు ఏంటి? నీ నిజమైన పాపక్షమాపణ ఏంటి? నీ పాపాల కోసం దేవుని సన్నిధిలో ఏడ్చి జాగ్రత్తగా జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నావా? ఇక మళ్ళీ చేసిన పాపాన్ని చేస్తూ కంటిన్యూగా అందులోనూ బ్రతుకుతూ ఉన్నావు. ఏంటి నీ మార్పు? మారు మనసు పొందకపోతే ఒక మాట అంటున్నా, నీవు కూడా నేటి ఆధునిక గారుడు సీమనువే. నీవు కూడా ఒక సీమనువేమో. సంఘములో సరిచేయబడటానికి మనం సిద్ధపడదాం, సరిచేయబడటానికి మనం ఇష్టపడదాం. తర్వాత అతడు చెప్తున్న మాట ఏమిటంటే, కాబట్టి నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకో. తర్వాత అన్నాడు 22వ వచనములో, ఒకవేళ నీ హృదయ ఆలోచనలు క్షమించబడవచ్చును. 23వ వచనములు అన్నాడు,
నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములు ఉన్నట్టు నాకు కనబడుచున్నది అని చెప్పాడు. పేతురేమన్నాడు తెలుసా? నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకాలు ఉన్నట్టు నాకు కనిపిస్తుంది. సిమోను, గారడి సిమోను, దయచేసి మేలుకో. నీవు ఘోర దుష్టత్వములో ఉన్నావు, సాతాను బంధకాలలో ఉన్నావు. నీ జీవితం సరైనది కాదు, నీ హృదయం సరైనది కాదు, నీవు ఇంకా చెడ్డతనములోనే ఉన్నావు. పేరుకు మాత్రమే రక్షింపబడిన వ్యక్తిగా బాప్తిసం వేసుకున్న ఆ ముసుగేసుకున్నావు. జాగ్రత్త. దైవభక్తిలో చాలామంది మోసగాళ్ళు కూడా తయారయ్యారు. క్రైస్తవ్యంలో కూడా చాలామంది మోసగాళ్ళు తయారయ్యారు. ఈ మాట అంటున్నందుకు నన్ను క్షమించాలి. చాలామంది సువార్తను అడ్డంగా పెట్టుకొని ఏవేవో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ధనం వైపు ఆశ, బలగం వైపు ఆశ, బ్యాక్గ్రౌండ్ వైపు ఆశ, ఇవన్నీ లోకభోగాలు, అధికారం వైపు ఆశ. దయచేసి మానుకుందాం. దేవుడు మన బ్రతుకులను చూస్తాడు, దేవుడు మన హృదయాలను చూస్తాడు. చూస్తున్న దేవుని ఎదుట మన హృదయము సరైనదిగా ఉండాలి. నీ హృదయము ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అని హెచ్చరించాడు. ఎవరండి ఘోర దుష్టత్వంలో ఉన్నది? ఎవరండి దుర్నీతి బంధకాల్లో ఉండదు? బాప్తిసం పొందిన సీమోను, బాప్తిసం పొందాడ వ్యక్తి. ఆ వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్త, సరి చేసుకుందా. భక్తి నేను చెబుతా ఉన్నాను, ఆదివారానికే పరిమితమైంది కాదు. ఆదివారం ఎంత దేవదూతల్లో కనిపిస్తావో సోమవారం నుండి శనివారం వరకు అలాగే కనిపించాలి. ఆదివారం ఏమో దేవుని దూత, సోమవారం నుండి శనివారం ఏమో సైతాన్ దూత. ఇది కాదు, ఈ డబల్ స్టాండర్డ్ వద్దు. దేవుని కొరకు మాత్రమే జాగ్రత్తగా వాక్యాన్ని ప్రేమిస్తూ వాక్యానికి లోబడి ఉండాలని ఈ సందర్భంగా నేను ప్రభువుని బట్టి మనం చేస్తూ ఉన్నాను. గారడి సీమోను మారు మనసు పొందకుండా సంఘంలో ప్రవేశించినందుకు పేతురు అతన్ని గద్దించాల్సి వస్తుంది. నీవు ఘోర దుష్టత్వంలో దుర్నీతి బంధకులు ఉన్నట్టు నాకు కనబడుచున్నది, కాబట్టి నీ చెడుతనం మానుకో. పేతురు హెచ్చరించిన హెచ్చరికలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరండి? ఒకప్పుడు సమరయ ప్రజలను ఆకర్షించినవాడు, సమరయ ప్రజలను విభ్రాంతిపరిచినవాడు, సమరయ ప్రజల్ని లక్ష్యం ఉంచడానికి సమరయ ప్రజల దృష్టినంతా కూడా తన వైపే నిలుపుకున్నవాడు, సమరయ ప్రజలను చాలా భయభ్రాంతులకు గురి చేసినవాడు. బాప్తిసం పొంది లోపల ఆ పాత గుణం ఇంకా పోలే. కాబట్టి మన జీవితాన్ని మార్చుకున్నప్పుడే, మన బ్రతుకును మార్చుకున్నప్పుడే దేవుని యొక్క ప్రభావాన్ని మనం చూస్తాం, దేవుని యొక్క శక్తిని మనం చూస్తాం. జీవితం మారకుండా దేవుని ప్రభావాన్ని చూడలేము. జీవితం మారకుండా, హృదయం మారకుండా దేవుని ప్రభావాన్ని చూడలేము మనం. కాబట్టి మనము మన హృదయము జాగ్రత్తగా ఉండాలంటే, మన హృదయము దేవుని యందు సంతోషించాలి అంటే మార్పు చెందాలి అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. అతని గురించి ఏమన్నాడు అంటే, ఇతని హృదయము సరైనది కాదు దేవుని ఎదుట అని మనం ఉన్నామే. మరొక వ్యక్తి మనకు నింపినవాడు అనే మాటను లేఖనము మనకు అతని గురించి పరిచయం చేస్తుంది. నా హృదయము వంటి వ్యక్తిని ఫిలెమోను పత్రిక 20వ వచనం, ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఒకే అధ్యాయం మాత్రం ఉంది, అందుకనే వచనాన్ని చెప్పాను. ఫిలెమోను పత్రిక 20వ వచనములో ఏమన్నారు అంటే, అవును సహోదరుడా, ప్రభునందు నీ వలన నాకు ఆనందం కలుగునిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగుజేయము అనే మాటను చెబుతూ ఉన్నాడు. క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి. తర్వాత 7వ వచనములో అన్నాడు, సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము, ఆదరణ కలిగేను అన్నాడు. పరిశుద్ధుల హృదయములను విశ్రాంతి పరిచినవాడు ఎవరు అంటే మనం చూస్తాం ఒనేసిము పరిశుద్ధుల హృదయాలను ఆదరించినవాడు. ఒనేసిము పరిశుద్ధుల హృదయాలకు సంతోషాన్ని కలిగించినవాడు. ఒనేసిము మార్పు చెందిన తర్వాత ప్రయోజనకరమైన వాడయ్యాడు. మనం చూస్తాం 11వ వచనంలో, అతడు మునుపు నిష్ప్రయోజనమైన వాడు, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు, నా ప్రాణము వంటి అతనిని నీ యొద్దకు పంపుచున్నాను అన్నాడు. ఒక దొంగ మార్పు చెందాడు.
ఒక దొంగ మార్పు చెందితే ఆ దొంగ మారిన తర్వాత దైవజనుడైన పౌలు గారు ఫిలోమోనుకు రాస్తూ ఉన్నాడు, ఇదిగో ఈ వ్యక్తి ఎట్లాగా మారాడంటే నా హృదయం వంటి వ్యక్తి ఇతడు, నా హృదయం వంటి వ్యక్తి ఇతడు అని చెప్పి, నా హృదయం వంటి వ్యక్తి అని చెప్పి అతని గురించి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. అనేకులు అతని హృదయాన్ని బట్టి ఆనందించారు, అనేకులు అతని హృదయాన్ని బట్టి సంతోషించారు అని పౌలు గారు ఒనేసిమును బట్టి తెలియచేశాడు. కాబట్టి మన హృదయాలు మార్చుకుందాం. దేవుడు మన హృదయాల్లో ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు. బైబిల్ గ్రంథం ఒక మాట తెలియచేసింది. రోమిలి రాసిన పత్రికలో ఆ మాటను మనం చూస్తాం. రోమపత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. రోమపత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. మరియు వారు తమ హృదయములో దేవునికి చోటిల్లా నొల్లకపోయారు అన్నాడు. హృదయంలో దేవునికి చోటివ్వ నొల్లకపోయారు అన్నాడు. అంటే దాని ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటంటే వారు దేవునికి హృదయంలో చోటు ఇవ్వకపోయారు, కాబట్టి దేవునికి హృదయంలో చోటివ్వాలి అని పౌలు చెప్పకనే చెబుతున్న మాటను ఇక్కడ మనం చూస్తాం. ఈ మధ్యాహ్న కాల సమయం ప్రభుని బట్టి నేను చెబుతా ఉన్నాను, దేవునికి హృదయంలో చోటిద్దాం. ఎవరు దేవునికి హృదయంలో చోటిస్తామో, ఎప్పుడు దేవునికి హృదయంలో చోటిస్తామో దేవుడు మన యందు ఆనందించడానికి ఇష్టపడతాడు. నిన్నటి రోజున నేను గుర్తు చేశాను, లవొదికయ సంఘం ఏం చేసిందో తెలుసా? ప్రభువునే బయట పెట్టింది. అందుకనే ఆయన తలుపు నొద్ద నుండి నేను తట్టుతూ ఉన్నాను అన్నాడు. ఇదిగో బయట ఉండి నేను తడుతా ఉన్నాను. ప్రభువునే బయట పెట్టింది. చర్చికి మాత్రమే చర్చి, జనాలకు మాత్రమే జనాలు, విశ్వాసులకు మాత్రమే విశ్వాసాలు. ప్రభువునే బయట పెట్టారు. బహుశా గారుడ సీమోను గారి జీవితాన్ని కూడా చూస్తాం. అతడు ఎలాంటి వాడు అంటే ప్రభువును బయట పెట్టిన వ్యక్తి, రక్షణను బయట పెట్టిన వ్యక్తి. మారు మనసు అంటే ఏంటో కూడా తెలియదు. కాబట్టి వాళ్ళు చేశారు కాబట్టి నేను కూడా చేయాలా అన్న పోటీ పడిన భ్రమలో సత్యాన్ని పక్కన పెట్టాడు, వాక్యాన్ని పక్కన పెట్టాడు. హృదయంలో మార్పు లేకుండా జీవిస్తున్న విధానం మనం చూస్తాం. ఒక మాట ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నా, హృదయం మారకుండా ఎంత పరిచర్య చేసినా అదంతా కూడా వేస్తే, ఒక మాట చెప్పాలంటే దేనికి పనికిరాదు, నిష్ప్రయోజనం అవుతూ ఉంది, దేనికి పనికిరాదు. కాబట్టి మార్పు చెందగలిగితే దేవుడు పరిచర్యను ఆశీర్వదిస్తాడు. మార్పు చెందగలిగితే దేవుడు తన కృపను చూపిస్తాడు. గారుడ సీమోను ఘోర దుష్టత్వములో ఉన్నాడు, దుర్నీతి బంధకాల్లో ఉన్నాడు. దేవుని ఎదుట సరైన హృదయముగా కాకుండా జీవించాడు. ఈ ఉదయకాల సమయం నేను ప్రభుని బట్టి మధ్యాహ్న కాలం గుర్తు చేస్తూ ఉన్నాను, మన హృదయాలు దేవుని ఎదుట ఎలా ఉన్నాయి? మన హృదయాలు దేవుని ఎదుట దోషారోపణ చేస్తూ ఉన్నాయా, లేక దేవుణ్ణి కలిగిన హృదయాలుగా ఉన్నాయా? ఆలోచించమని నేను ప్రభుని బట్టి మనవి చేస్తూ ఉన్నా. సరిచేయబడదాం. పాపానికి జీవితంలో చోటు ఉందా? లోకానికి చోటు ఉన్న జీవితంలో మరి దేవుని పరిస్థితి ఏంటి? లవొదికయ సంఘం ప్రభునే బయట పెట్టింది. అందుకని ఆయన తడుతూ ఉన్నాడు, తెరవండి నేను వస్తాను. ఈరోజున కొన్ని చర్చలు ప్రభునే బయట పెట్టింది. అన్ని కార్యక్రమాలకు చోటు ఉంటుంది కానీ వాక్యానికి చోటు ఉంది. అన్ని కార్యక్రమాలకు చోటు ఉంటుంది కానీ వాక్యం ప్రకటించడానికి చోటు, అంత కూడా కార్యక్రమాలు బిజీ, అన్ని కార్యక్రమాల్లో బిజీ, కానీ వాక్యానికి చోటు లేదు. ప్రియ సోదరుడా, వాక్యాన్ని గౌరవించావంటే ప్రభుని గౌరవించావు, వాక్యాన్ని గౌరవిస్తున్నావంటే దేవుడిని గౌరవిస్తూ ఉన్నావు. చాలామంది వాక్యం వింటూ ఉన్నప్పుడు ముసుగు లేకుండా కూర్చుంటారు. ముసుగేసుకొని కూర్చోవడం అది క్రమము. దేవుడు దాన్ని ఆశిస్తూ ఉన్నాడు. జాగ్రత్త, దేవునికి భయపడతా ఉన్నాను చెప్పడానికి అదొక రోజు. నేను మీ అందరిని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. మీరు చాలా క్రమంగా కూర్చున్నారు. కొన్ని చోట్ల నిలబెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారో, ఏం చేస్తూ ఉంటారో అంతా వాళ్ళ కార్యక్రమాల్లో అదొక ప్రపంచం. మీరు వచ్చారా, చెప్పారా, వెళ్ళిపోండి, మా ప్రపంచంలో మేము ఉంటాం ఉన్నట్టుగా. భక్తిని గురించి తెలియకపోతే పరిస్థితులు అలాగనే ఉంటాయి. క్రమాన్ని గురించి తెలియకపోతే పరిస్థితులు అలాగే ఉంటాయి. వాక్యాన్ని గురించి తెలియకపోతే ఇక నీకు తెలిసిందే వేదము, ఇక నీకు తెలిసిందే సత్యము, నీకు తెలిసిందే తప్ప ప్రపంచంలో ఎవరు తెలియదు అన్నట్టు వీగిపోతూ ఉంటాం. జాగ్రత్త, అది కాదు. నీ పరిచర్యను వాక్యం అంగీకరిస్తుంది. వాక్యమే కొలమానం. నాకైనా నీకైనా మరి ఎవరికైనా సరే వాక్యమే కొలమానం. వాక్యము ప్రకటించగా ప్రజలు మారారు. కానీ సమరయలో ప్రజలు మారారు. ఫిలిప్పు సువార్త ప్రకటించగా ప్రజలు మారారు. కానీ మారకున్నది ఎవరు అంటే గారడి సీమోను మారిన వ్యక్తిని కాదు. గారడి సీమోను మారిన వ్యక్తి కాదు.
కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో వాక్యం ప్రకటిస్తే మన హృదయంలో మార్పు రావాలి, మన హృదయంలో మార్పు రావాలి. ఆ మార్పునే దేవుడు చూస్తూ ఉన్నాడు, ఆ మార్పునే దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు మారావు అని నీ మనస్సు నీతో చెబితే దేవునికి స్తోత్రం. నీవు మారావు అని నీ మనసు నీకు చెప్తే దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ హృదయము నీ మీద ఏదైనా దోషారోపణ కనుక చేస్తే, ఏదైనా దోషారోపణ కనుక నీ మీద చేస్తే, ప్రభుని బట్టి చెబుతూ ఉన్నా, దాన్ని నేను సరి చేసుకుందా. నీవైనా సరే నేనైనా సరే మన హృదయం మన మీద దోషారోపణ చేయకపోతే దేవునికి స్తోత్రం. మన హృదయం మన మీద దోషారోపణ చేస్తే మార్పు అక్కడ నుండే స్టార్ట్ అవ్వాలి, మార్పు అక్కడ నుండే స్టార్ట్ అవ్వాలి. మారి ప్రభువును సంతోషపరిచే వ్యక్తిగా ఉండటానికి సిద్ధపడదాం. గారడి సీమోను బాప్తిసం పొందాడు. ఈ మాటలన్నీ ఎవరి గురించి అండి? బాప్తిసం తీసుకున్న వ్యక్తిని గురించి రాశాడు పేతురు, చెప్పాడు పేతురు. బాప్తిసం తీసుకున్న వ్యక్తిని గురించి పరిశుద్ధాత్మను రాయించాడు. ఘోర దుష్టత్వం, ఎంత ఘోరంలో ఉన్నాడు, ఎంత ఘోరంగా ఉన్నాడు చూడండి. దుర్నీతి బంధకాలు, ఎన్ని బంధకాలు ఆయన పట్టేశాయో. డబ్బును బట్టి దేవుని శక్తిని కొనాలనుకుంటా ఉన్నారు చాలామంది. నేను చూశాను, డబ్బును బట్టి సంఘాలలో అతిశయించే వారిని చూసాం. డబ్బును బట్టి సంఘాలు అతిశయించే వారిని నేను చూశాను. దేవుని ఎదుట పేదవాడైనా శ్రీమంతుడైనా ఇద్దరు కూడా దేవుని పిల్లలే. దేవునికి ఇచ్చాడు, దాన్ని బట్టి దేవుని సంతోషించు. దేవునికి ఇచ్చాడు, దాన్ని బట్టి దేవుని సంతోషించు. కానీ ధనమే దేవుడని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు, ధనమే దేవుడని ఎప్పుడు కూడా ఫీల్ అవ్వద్దు. సరిచేయబడి ఆయన కొరకు నిలవటానికి సిద్ధపడదాం. అటు గొప్ప ధన్యత, అటు గొప్ప భాగ్యం వాక్యం విన్న ప్రతి వారికి దేవుడే మెండుగా దండిగా తన కృపనిచ్చే మహిమ పొందనుగాక. ఆమెను అంత లేచిబడదాం. చివరిసారిగా ప్రార్థన చేసి సందేశాన్ని సహవాసాన్ని ముగించుకొని సెలవు తీసుకుందాం. అయితే అందరూ కూడా లేచి నిలబడి ప్రార్థన ఏకీభవించమని నేను ప్రభుని బట్టి మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. దేవుడు మనకిచ్చిన ఈ ప్రత్యేకమైన దినాన ప్రభుని బట్టి సరిచేయబడదాం, ప్రభుని బట్టి సరిచేయబడదాం. ఎక్కడైతే ఆ గారడి సీమోను మార్పు చెందలేదో మన జీవితాలతో ప్రభు ఈ సమయమందు మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మన బ్రతుకులతో ప్రభు మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సరిచేయబడదాం. దేవుని వాక్యానికి లోబడి, దేవుని సంకల్పానికి లోబడి, దేవుని చిత్తానికి లోబడి సరిచేయబడటానికి ఇష్టపడదాం. ఘోర దుష్టత్వంలోనూ సమస్త దుర్నీతి బంధకములు ఉన్నట్టు నాకు కనబడుచు ఉన్నది అని పేతురు హెచ్చరించాడు. ఈ మధ్యాహ్న కాల సమయం నీ భక్తి, నీ విశ్వాస జీవితం ఎలాంటిదో అది ప్రభు ఎదుట మాత్రమే. ప్రభు ఎదుట దోషారోపణ చేస్తే నీవైనా సరే నేనైనా సరే ఇరువురు సరిచేయబడదాం. ఒకవేళ లేకపోతే గుర్తు చేసుకుందాం. గారడి సీమోను బాప్తిసం పొందాడు. గారడి సీమోను నమ్మాడు, కానీ హృదయం సరైనది కాదు. నమ్మాడు కానీ అలవాట్లు మారలేదు. బాప్తిసం పొందాడు కానీ పద్ధతులు మారలేదు. బాప్తిసం పొందాడు కానీ దుష్టత్వంలో ఉన్నాడు, చెడుతనంలో ఉన్నాడు. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? పేరుకు మాత్రమే బాప్తిసం పొందాను అన్నట్టుగా నీవు ఉన్నావేమో. వాక్యం మనలను అంగీకరిస్తుందా అన్నది ఒక ప్రశ్న నేను ముందుంచుకోవాలని నేను ప్రభుని బట్టి మనవి చేస్తాను. ప్రార్థనలోకి పోయిద్దాం. మహాగణుడును పరిశుద్ధుడును నిత్య నివాసి నిరంతర స్తోత్రార్హుడైన దేవ, గణుడ, మహోన్నతుడ, సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిచేస్తూ ఉన్నాం. ఇదివరకు జరిగించిన కార్యక్రమం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాన్న, మీ దాసులు నిలవబెట్టుకొని మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. గారడి సీమోన్ యొక్క జీవితంలో నుంచి అమూల్యమైన విషయాలను మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మారు మనసు పొందని జీవితం సీమోనుది, మార్పు లేని జీవితం సీమోనుది.
పశ్చాత్తాపపడని జీవితము సీమోనుది. అటు దుర్గుణాలు కలిగి బాప్తీసాన్ని పొందుకుని ఉన్నాడు. తత్ఫలితంగా పరిశుద్ధాత్మ యొక్క కార్యక్రమాలలో మీ కార్యాలలో స్థలం లేనట్లుగా మీకును తానును తన వెండి కూడా నశించే స్థితికి దిగజారిపోయాడు. ఆ వ్యక్తి యొక్క జీవితంలో నుంచి మాతో మాట్లాడినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. దైవ సేవని యొక్క గద్దింపును కాదని అపోస్తులను వెంబడిస్తూ అపోస్తుల వైపు తిరుగుతూ ఆ బోధను పఠిస్తూ మార్పు లేని జీవితంలో జీవించాడు. ఇదిగో నాన్న, ప్రజలైతే విన్నారు, జన సమూహం అయితే సమరయ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది ఉన్నారు. కానీ సమరయుడు మాత్రం, ఈ సీమోను మాత్రం మారు మనసు పొందని జీవితంతో ఉన్నాడు. ఇదిగో నాన్న, 99 నీతిమంతుల కంటే మారు మనసు పొంది ఒక్క పాప విషయమే పరలోకమందు గొప్ప సంతోషమని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ పాప క్షమాపణ, మారు మనసు, చెడుతనమును విసర్జించే ఆ క్రియను మాలోనికి తీసుకురమ్మని అడుగుతూ ఉన్నాం. మా దైనందిన జీవితంలో, మా భక్తి జీవితంలో మేము కూడా మారు మనసు పొందని స్థితిలో ఉంటే, మార్పు చెందని స్థితిలో ఉంటే, మా హృదయాలు మీ ఎదుట సరైనదిగా ఉండక ఇంకా జీవిస్తూ పరిచర్యలో సాగుతూ ఉంటే మా బ్రతుకులు కూడా చేదైన స్థితేనైనా, మా బ్రతుకులు కూడా మీకు దూరమైన స్థితే ఉంటుంది. ఆత్మలో కపటము లేనట్లుగా, మన సాక్షిని మీ వైపు త్రిప్పుకొనినట్లుగా, యథార్థంగా పరిశుద్ధంగా భక్తిని కనుపరచడానికి సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం. ఇదిగో నాన్న, తెలిసి తెలియక చేస్తున్న ప్రతి విధమైన పొరపాట్లను మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాం. చూపుల వలన, మాటల వలన, వినికిడి వలన, సమస్తమైన క్రియల వలన ఒకవేళ మిమ్మల్ని నొప్పింపచేసే మేము, మీ హృదయాన్ని గాయపరిచే మేము, తండ్రి ప్రభు దయతో మమ్మల్ని క్షమించండి. మీ గాయపైన హస్తం చేత మమ్మల్ని హక్కును చేర్చుకోమని అడుగుచూ ఉన్నాం. మీ రక్తం చేత మా అపవిత్రతను అంతటిని తీసివేయమని అడుగుచూ ఉన్నాం. మమ్మల్ని కడుగుమని అడుగుచూ ఉన్నాం. మా మనస్సాక్షిని పరిశుద్ధపరచుకొని మీ వైపు త్రిప్పుబడడానికి సహాయం చేయమని అడుగుచూ ఉన్నాం. ఘనమైన దేవా, మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాన్న, ఒనసీము వలె మేము కూడా, ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వలె మేము కూడా మీకు ఇష్టలుగా జీవించడానికి సహాయం చేయమని అడుగుచూ ఉన్నాం. ఇదిగో నాన్న, నీతిని వెతికే వారిగా, పరిశుద్ధత వైపు అడుగులు వేసేవారిగా, సర్వసత్యంలో స్థిరపడినట్లుగా, వాక్యాన్ని మా హృదయంలో పదిలపరుచుకున్నట్లుగా అటు బలమైన కార్యాన్ని మాలో జరిగించమని అడుగుచూ ఉన్నాం. నూతనమైన కృప చేత, నూతనమైన వాత్సల్యం చేత దినదిన అభివృద్ధి పొందుతూ మీ వైపు అడుగులు వేయడానికి సహాయం చేయమని అడుగుచూ ఉన్నాం. అయ్యా, మీకును మీ పరలోకానికి వ్యతిరేకంగా మేము బ్రతకకూడదు. అలా జీవిస్తే మరణ తదనంతరం ఘోరమైన నిత్య నరకాగ్ని ఉంటుందని వాక్యం సెలవిస్తాం. ఆ స్థితి దరి రాక మునిపే, ఆ స్థితి చేరక మునిపే సజీవులుగా ఉండగానే, మా ప్రాణం ఉండగానే మారు మనసు పొంది పశ్చాత్తాపం పడి మీ వైపు త్రిప్పడానికి సహాయం చేయమని అడుగుచూ ఉన్నాం. మా హృదయాలను ఎరిగిన దేవుడవు, మా తలంపులను గుర్తించిన దేవుడవు. అయ్యా, మీ ఎదుట మేమేమి కూడా దాచలేము నాయన. మా స్థితిగతులన్నిటినీ ఎరిగిన దేవుడవు. ఒకవేళ మనుషులకు మరుగై ఉండొచ్చేమో కానీ మీకు సమస్తము సాధ్యమైన రహస్యంగా చేస్తున్న ప్రతి విధమైన తప్పును మీ ఎదుట బహాటంగా చేస్తున్న వారం అవుతాం. దయతో మన్నించండి, దయతో మన్నించండి అయ్యా. మా తలంపులు, మా మాట తీరు, మా ఆలోచన, మా క్రియలు సమస్తము మీ ఎదుట ఒప్పుకుంటూ ఉన్నాం. శుద్ధినిగా చేయండి,
మీ రక్తం చేత పరిశుద్ధపరచండి, మీ రక్తం చేత విమోచించమని అడుగుచు ఉన్నాం. తేజ వారసులుగా మమ్మల్ని మార్చమని అడుగుచు ఉన్నాం. పరలోక పట్టణపు వారసత్తులుగా మమ్మల్ని నిలుపమని అడుగుచు ఉన్నాం. ఇదిగో నాన్న, ఈ లోకంలో మీ వైపు మాత్రమే చూస్తూ, మిమ్మల్ని మాత్రమే ఆశ్రయిస్తూ, మీ పైన మాత్రమే ఆనుకొని ఈ భక్తి జీవితంలో, ఈ ఆధ్యాత్మిక భక్తిలో మీ వైపు చూస్తూ పరుగులెత్తడానికి సహాయం చేయమని అడుగుచు ఉన్నాం. మా దాగు చోటు మీరే, మా ఆశ్రయదుర్గమైన దేవా, మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. కార్యాలు జరిగించండి, బలమైన కార్యాలు జరిగించండి. మీ కృతజ్ఞతలుగా జీవించడానికి సహాయం చేయండి. ఈ లోకంలో ఎటు చూసినా, ఎక్కడికి వెళ్ళినా పాపం చేత నింపబడింది. ఎటు చూసినా అపవాది యొక్క హస్తగతం అయిపోయింది. ఈ లోక రాజ్యాలన్నీ కూడా అపవాది చేత ఉన్నాయి నాయన. భయంకరమైన పాపంలో, భయంకరమైన అపవాది చేత నింపబడింది లోకం. ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడానికి, ఈ లోకంలో మిమ్మల్ని చేరే భాగ్యం, మిమ్మల్ని చేరే మార్గం చాలా ఇరుకని వాక్యం సెలవిస్తుంది. ఈ ఇరుకులో విశాలతను కలిగించే దేవుడు మీరు. ఇరుకైన స్థలంలోనే విశాలతను అనుగ్రహించే దేవుడు. అట్టి స్థితిలోని మమ్మల్ని నడిపించమని అడుగుచూ ఉన్నాం. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాన్న, రాజులను ఆశ్రయించటం లేదు, అధికారులను ఆశ్రయించటం లేదు. ఇదిగో నాన్న, మీ వైపే చూస్తూ ఉన్నాం. మీరే మా గురి, మీరే మా భక్తికి నిదర్శనం. మీ వైపు చూస్తూ సాగడానికి సహాయం చేయండి. సహాయం చేయమని అడుగుచూ ఉన్నాం. నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవలేదని మీరు సెలవిచ్చారు. ఒకవేళ అనారోగ్యం చేత బాధపడుతూ ఉంటే ఇదిగో నాన్న, సంపూర్ణమైన స్వస్థతను, సంపూర్ణమైన విడుదల మీరు దయచేయమని అడుగుచూ ఉన్నాం. మా ప్రాణాత్మ దేహాలు తెప్పరిల్లబడి స్వస్థతను మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాం. వైద్య శాస్త్రాలు చేయలేని గొప్ప కార్యాలు మీరు చేయగలిగిన దేవుడు అని విశ్వసిస్తూ ఉన్నాం. అటు కార్యాలు జరిగించమని అడుగుచూ ఉన్నాం. సహాయం చేయండి. ఇదిగో నాన్న, సంపూర్ణమైన భక్తిని మీలో చేయడానికి సహాయం చేయమని అడుగుచూ ఉన్నాం. సహాయం చేయండి. మీ ప్రియులు, మీ ప్రజలు ఇదిగో నాన్న, వాళ్ళు చేస్తున్న పని పాటలు మీరు తోడుగా ఉండండి. వారు జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాం. వారు చేస్తున్న ప్రయాసం మీరు దీవించమని అడుగుచూ ఉన్నాం. మీరు ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నాం. మీ కృపగలను రెక్కల నీడలో దాచి ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నాం. అట్టి కార్యాన్ని జరిగించండి నాయన. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాన్న, కార్యక్రమం ప్రారంభము నుంచి ఇంతవరకు మీ నామం మహిమార్థమై జరిగించినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతో ఆశతో నీ సన్నిధిలోకి వచ్చారు నాయన. ఆశపడిన ప్రతి వాక్యం ఇచ్చి పట్టజాలన్నంత విస్తారమైన దీవెనలు, పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు ప్రజలు పొందుకొనున్నట్లుగా, ప్రజలు అనుభవించినట్లుగా సహాయం చేయమని అడుగుచూ ఉన్నాం. ఈ స్థలంలో నుంచి బయలు వెళుతూ ఉండగానే గొప్ప దీవెనల చేత, గొప్ప ఆశీర్వాదం చేత మారు మనసు పొంది వెళ్ళినట్లుగా సహాయం చేయమని అడుగుచూ ఉన్నాం. అటు కార్యాలు మీ ప్రజలు మీరు జరిగించమని అడుగుచూ ఉన్నాం. ఎవరే మనసు చేత వచ్చారు, ఎవరే మనస్సాక్షి చేత వచ్చారు, ఎవరి ఆలోచన చేత వచ్చారు, సమస్తాన్ని మీరు ఎరిగిన దేవుడు అయినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాన్న, మీ ప్రజల యొక్క అక్కరులు, ప్రజల యొక్క మనోవేదనలు మీరు సమస్తాన్ని గుర్తించిన దేవుడు. ఇదిగో నాయన, ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడలో మేమందరం కూడా ఎత్తబడే భాగ్యాన్ని దయచేయమని అడుగుచూ ఉన్నాం. విన్న వాక్యాన్ని ఏ మాట కూడా నిష్ప్రయోజనం కాకున్నట్లుగా ప్రయోజనకరమైన పాత్రలుగా మేము మీ కోసం వాడబడడానికి సహాయం చేయమని అడుగుచూ ఉన్నాం. దుష్టును ఎత్తుకోకున్నట్లుగా, దుష్టు యొక్క తలంపుల నుంచి దూరపరిచి, అపవాది బంధకముల నుంచి విడిపించి మీ వాక్య క్రమం గుండా నడుచుకోవడానికి సహాయం చేయమని అడుగుచూ ఉన్నాం. మిమ్ములను, మీ వాక్యాన్ని మా హృదయంలో పదిలం చేసుకొని అయా మరణ తదనంతరం వరకు మీకు సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయమని అడుగుచూ ఉన్నాం. అటు కృప దయచేయమని అడుగుచూ ఉన్నాం. ఇదిగో నాన్న, విన్న ప్రజలు మీ రాజ్యం కోసం, మీ రాకడ కోసం సిద్ధపడే భాగ్యాన్ని దయచేయమని మా ప్రభువును, ప్రియరక్షకుడు,
నజరేయుడైన యేసయ్య నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మనందరి రక్షకుడు విమోచకుడు ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు యొక్క కృప, సత్యములో నుండి సర్వసత్యములోనికి సార్వత్రిక సంఘాన్ని నడిపిస్తున్న పరిశుద్ధాత్మ యొక్క కాపుదల, భద్రత, క్షేమము, సమాధానం, మేలు, ఆరోగ్యము, స్వస్థత, జీవం, విడుదల ఈ చోట ఉన్న ప్రతివారు పొంది సంపూర్ణంగా అనుభవించి బయలువెలుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభునామములో వందనాలు.